గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు గిరాకున్నప్పుడే ఓ రూపాయి ఎక్కువ సంపాదించుకోవాలనుకున్నారు కావచ్చు ఆటో డ్రైవర్లు. ఫ్రీ బస్సుతో పోయిన గిరాకీని బీసీల బంధుతోని ఊడ్చుకుంటున్నారు. 100-50 ఉండే కిరాయిని చిన్న చిన్న దూరాలకు కూడా 300-400 దాటిస్తున్నారట. హైదరాబాద్లో ఉన్న ఎల్బీ నగర్ చౌరస్తాల ఆటో డ్రైవర్ల తీరును చూపెట్టడానికి ఓ అన్న వీడియో తీసిండు. చూడుండ్రి ఎట్లుందో బంద్ చేయబట్టి ప్రయాణికుల పరిస్థితి. ఎంత నడుస్తుంది అంటున్నా? ఏం నడుస్తలేదు. ఇందాకేమన్నా కదా 300 ఏదైనా అనుకో బ్రదర్. అది ఇందాకేమన్నా కదా 300. నేనేమనలేదు. ఎల్బీ నగర్ చౌరస్ నుంచి చిలకల కూడా 300. నేనేమనలేదన్నా. ఇందాక అన్నావు కదా. ఇందాకంటే చూసిండ్రా ఎట్లున్నదో కథ. షేరింగ్ ఆటోలల్లో ఇంతకు ముందు కంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువనే వసూలు చేస్తున్నారట. ఇష్టం ఉంటే ఎక్కువ లేకుంటే లేదు అన్నట్టు చేస్తున్నారట. బంద్ అయినంత మాత్రాన గింత అన్యాయం చేస్తారా అంటున్నారు ప్రయాణికులు. ఆటోల సంగతి ఇట్లుంటే రాష్ట్ర బంద్ను లెక్క చేయకుంటున్న షాపులు, పెట్రోల్ బంకులు పొట్టు అయినాయి బీసీ కార్యకర్తల రాళ్ల దాడులకు. ఇక అన్ని పార్టీలు కలిసి బీసీలకు మద్దతు తెలుపుకుంటా తీసిన ర్యాలీలా పాపం పెద్ద మనిషి వి హనుమంతరావు కింద పడ్డాడు. అయ్యయ్యో, ఫ్లెక్సీ పట్టుకొని ముందట నడిస్తే వార్తలలో వస్తా, ఫోటోలు వీడియోలు తీస్తే వాటిలల్లా కనిపిస్తా అని ఆరాటవాడి నడుస్తుంటే ఆ ఫ్లెక్సే పాడై కాళ్ళకు అడ్డం వచ్చింది. పెద్ద మనిషి కదా, ఒక్కసారి బొక్క బోర్ల పడ్డాడు పాపం. ఇక జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాసు, బీసీ నాయకులు, కార్యకర్తలు గౌలిగూడ గాంధీ బస్టాండ్ బాటకు అడ్డంగా కూర్చొని బస్సులు బయటికి పోనీయలేదు. అంతేకాదు అక్కడనే గంగిరెద్దులు ఆట ఆడిపించిండ్రు. ఈ పోరాటంలో మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా పోరాటానికి దిగింది. తాను మాట్లాడుకుంటే ఏమన్నదో ఒకసారి నుండ్రి. సరైనటువంటి జనగణన జరగలేదు, సరైనటువంటి ఎన్యూమరేషన్ జరగలేదు, సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు. అవన్నీ అయి ఉంటే కోట్లలో నిలబడేది. నిన్న ఇచ్చినటువంటి జీవో9 కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టారు కాబట్టి జీవో9 కూడా కొట్టేశారు. అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకని తెలుస్తా ఉంది. జాగృతి తరపున కవిత ఒక్కతే కాదు, కొడుకును కూడా బీసీ కొట్లాటలకు దించింది. చూడుండ్రి ఎట్లా జాగృతి కార్యకర్తలతో కలిసి కూర్చొని బీసీలకు న్యాయం చేయాలని లొల్లి చేస్తున్నాడో. పాపం ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయలేదు కావచ్చు. మాట్లాడమంటే నేను చెప్పాల్సిందంతా ఈ పోస్టర్ మీద ఉన్నది అంటున్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీలు అయితే మండల స్థాయి నుంచి మొదలు పెడితే జిల్లా రాష్ట్ర స్థాయిలల్లో బీసీ బంధుల పాల్గొని గట్టిగానే కొట్లాడినరు. ఇంతమంది రోడ్లెక్కి పోరాటం చేస్తున్నారు బరాబరే. ఇన్నేళ్లు దేశాన్ని ఏలిన వాళ్ళు ఎందుకు బీసీలకు న్యాయం చేయలేదు, ఇప్పుడు ఏలుతున్న వాళ్ళు ఎందుకు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన చేస్తలేరు. ఏందో ఏమో కానీ రిజర్వేషన్ల కోసం కొట్లాడాల్సిన బీసీల కంటే కడమోళ్ళే ఎక్కువ పోరాటం చేస్తుండ్రు. ఇది ప్రపంచంలోనే 8వ వింతగా అవ్వచ్చు కదా.